రైట్. మరి కొద్ది నిమిషాల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు మంత్రి. అయితే దాదాపుగా ఒకసారి చూసుకుంటే 65,000 కిలోమీటర్ల రైల్వే మార్గం, దాదాపు రోజుకు 12,000 ట్రైన్స్, సుమారు 2,30,00,000 మంది ప్రయాణికులు మోసుకెళ్తూ ఉంటాయి. 7,000 గూడ్స్ ట్రైన్స్ 3 మిలియన్ టన్నులు సంబంధించి గూడ్స్ తీసుకెళ్తూ ఉంటాయి. కానీ అంచనాలు కూడా చూస్తే ఆకాశంలో ఏం లేవు. ప్రతిసారి కూడా సాధారణంగా కోరుకునే ఆశలు ఉంటాయి, కానీ వాటిని కూడా ఎందుకు రీచ్ అవ్వలేకపోతుంది? ఈసారి అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? సురేష్ ప్రభు వాటిని ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారనే దానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్తాం. మనతో పాటు విష్ణు గారు ఉన్నారు. ఆయన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ సంబంధించి నాయకుడిగా ఉన్నారు. విష్ణు గారు, ఎట్లా చూడాలి సార్ అంచనాలు? ఎప్పుడు కొన్ని సామాన్యంగా ఉండే ప్రయాణికులకు ఉండే కొన్ని అంచనాలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి. కొత్త ట్రైన్లు కావాలి, లేకపోతే మనకి తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కొన్ని అంచనాలు అప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోతున్నాయి. ఈసారి ఏమైనా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఆయన టఫ్ ఫైట్ లో వెళ్తున్నారు అనుకోవచ్చా? కొంచెం టఫ్ గానే ఉందండి ఈసారి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్. బికాజ్ ఒకటి ఏంటంటే విశాఖపట్నం జోనల్ హెడ్ క్వార్టర్గా అడుగుతున్నారు. తర్వాత జోన్ బైఫర్కేషన్ అనేది కూడా ఒక పాయింట్ ఉంది మనకి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే కాజీపేట్లో ఒక వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనౌన్స్ చేశారు 2011 and 12లో మమతా బెనర్జీ గారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇవాటి వరకు దానిపైన ఏం స్పందన లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో ఎండోన్మెంట్స్ ల్యాండ్ దానికి ఇచ్చారు, దానికి సంబంధించి ఇచ్చారు. తర్వాత 6.76 crores కూడా శాంక్షన్ చేశారు. కానీ వాటి వరకు ఆ డైరెక్షన్లో ఏం మూమెంట్ లేదు. సో ఇది చూసుకుంటా ఉంటే యాక్చువల్గా ప్రామిసెస్ ఉండిపోతున్నాయి, బట్ మనకి ఫైనల్గా అవుట్కమ్ అనేది ఏమి ఉండట్లేదు. మనకి ఎక్కువగా వినిపించేది ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో స్టేషన్లని పునరుద్ధరిస్తామని చెప్తూ ఉంటారు, కానీ దానికి సంబంధించి ఒక్క అడుగు ముందు పడదు. ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకున్నా, తిరుపతి చూసుకున్నా, విజయవాడ చూసుకున్నా అవి అలాగే ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు సమ్ ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేశారు దట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ క్లాస్ రైల్వే స్టేషన్గా చేస్తామని చెప్పి ఇవాటి వరకు దాంట్లో ఏం మూవ్మెంట్ లేదు. ఓన్లీ 10 ప్లాట్ఫామ్స్ మీద ఇవాటి వరకు మనకు ట్రైన్స్ నడుస్తున్నాయి. అంటే ఏదో ఒక ఎస్కలేటర్ రోడ్ పెడితే ఇంకా దాన్ని అంతర్జాతీయ స్థాయి అనుకోవాలేమో మనం, అట్లాగే ఉంది పరిస్థితి. అలాగే కనపడుతూ ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు ఇవాళ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే పాత్వే అనేది దొరకదు మనకి. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా సురేష్ ప్రభు గారు ఒక మాట అన్నారు, డూప్లికేషన్ అండ్ క్వాడ్రూప్లికేషన్ ఆఫ్ ద ట్రాక్స్ వేర్ ఎవర్ దర్ ఇస్ హై డెన్సిటీ ట్రాక్స్ అండ్ హై సాచురేషన్ పాయింట్స్ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఆ డైరెక్షన్ లో ఏం మూమెంట్ ఉన్నది అనేది వాటికి మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఒక బాధాకరమైన విషయం, మేము వాళ్ళ ఈ చర్చ వచ్చిందని చెప్పేసి చెప్పబోతున్నాం. ఏంటంటే మనం ఇవాటి వరకు ఇండస్ట్రీస్ ఏమన్నా చూడండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూడండి, ఇవన్నీ కాన్సన్ట్రేట్ అయినాయి ఓన్లీ బెంగాల్, బీహార్ ఆ ఏరియాస్లోనే కాన్సన్ట్రేట్ అయినాయి. లేకపోతే రాయ్బరేలీ, ఎక్కడైతే సోనియా గాంధీ గారు కాన్స్టిట్యున్సీ. ఒక కోచ్ ఫ్యాక్టరీ అనండి, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనండి, లేకపోతే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనండి, ఇవన్నీ కాన్సన్ట్రేట్ అయినాయి నార్త్ సైడ్లో. సౌత్ సైడ్కి వస్తే ఒకటి ఐసీఎఫ్ పెరంబూర్ ఒకటి ఇచ్చారు మనకి. తర్వాత ఒక రైల్ వీల్ ఫ్యాక్టరీ అనేది ఒకటి బెంగళూరుకి ఇచ్చారు. అది కూడా ఘనీకాంత్ చౌదరి గారు ఆ రోజుల్లో రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత మమతా బెనర్జీ గారు ఏదో మనకి శాంక్షన్ చేస్తున్నట్టుగా చేశారు, ఒక మాట అన్నారు, మేము మీకు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో ఇస్తామని చెప్పేసి. మరి ఇవాటి వరకు దాంట్లో మూవ్మెంట్ లేదు. 3,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇక్కడ కోల్పోతున్నాం. ఆ యూనిట్ ఇక్కడ మీరు పెడతా ఉంటే మనకి 3,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది. అంటే తెలంగాణ రీజన్ కి ఇవాళ మనకి ఎంప్లాయ్మెంట్ కోల్పోయింది అనమాట. ఈ విషయంలో మన కేసీఆర్ గారు కొంచెం మాట్లాడి ఇంట్రెస్ట్ తీసుకొని రైల్వే మినిస్ట్రీతో మాట్లాడి, తర్వాత మోదీ గారితో మాట్లాడి ఆ యూనిట్ అనేది మనకి కాజీపేటలో తెస్తే మనకి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టుగా అవుతుంది. తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్ గా మనకు తెలిసిన వాస్తవం, మన భారత ఆర్థిక అభివృద్ధికి బ్యాక్ బోన్ రైల్వే వ్యవస్థ, భారతీయ రైల్వే వ్యవస్థ. సో ఆదాయం పెంచుకునే మార్గాలు పెద్ద ఏం కనిపించట్లేదా? అంటే ప్రయాణికుల మీద భారం మోపడమో, లేకపోతే ఈ సరుకు రవాణా ఛార్జీల మీద. ఒకసారి చూసుకుంటే కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ఈ 2014 వచ్చాక 6 నెలల్లో దాదాపు 2 సార్లు పెంచారు. 2014 జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి. తర్వాత ఈ ప్రయాణికుల మీద ఛార్జీలు కూడా దాదాపు 5 నుంచి 10%. ఇప్పుడు అందరూ సాధారణ